వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రోజా ఉపేంద్ర ఇద్దరూ చేతులు కలిపి రాజమణిహారం దొంగతనం జరిగినట్టు క్రియేట్ చేయాలని ఒక నిర్ణయానికి వస్తారు. అర్ధరాత్రి అవుతుంది. రోజా రాజమణిహారాన్ని బాక్సులో నుండి ఒక క్లాత్లో పెట్టి రాజమణిహారం బాక్సుని అంటే ఖాళీ బాక్సుని ఇక పక్కన పెడుతుంది. ఉపేంద్ర, నీకు చాలా తెలివితేటలు ఉన్నాయి. ఖచ్చితంగా నేను రాజమణిహారాన్ని నీకు ఇస్తే ఆ రాజమణిహారంతో నువ్వు నాకు ఖచ్చితంగా హ్యాండ్ ఇస్తావు. అందుకే నా దగ్గరే రాజమణిహారం సేఫ్గా ఉండాలి. దొంగతనం జరిగినట్టు క్రియేట్ చేయాలి. ఈ రోజా ఎవరిని నమ్మదని నీకు కూడా తెలుసు కదా అని చెప్పి మనసులో అనుకొని వేరే క్లాత్లో రాజమణిహారం పెట్టడంతో అటువైపు ఉపేంద్ర కొంతమంది రౌడీలతో మాస్క్ వేసుకొని ఇక రమాదేవి ఇంటికి చొరబడతారు. రోజా అనుకున్నట్టే వెనక నుండి డోరు తీయడంతో ఇటువైపు రోబో చిట్టి ఖచ్చితంగా కనుక్కోకుండా బ్యాటరీ అనేది డౌన్ చేసేస్తుంది. రోజా ఇక దొంగలు పడి రాజమణిహారాన్ని తీసుకువెళ్తున్నట్టు క్రియేట్ చేసి ఇంట్లో పరుగు పరుగున దొంగల సౌండ్ వచ్చి రాజమణిహారం బాక్స్ని ఉపేంద్ర దొంగలతో సహా ఎత్తుకొని వెళ్ళిపోతారు. వెంటనే ఇక రోబో చిట్టికి ఛార్జింగ్ పెట్టేస్తుంది ఇటువైపు రోజా. ఇక రోజాని వాళ్ళు బాగా చెంపలు వాయిగొట్టినట్టు తనే 2 చెంపలు పగలగొట్టుకొని పరుగు పరుగున హాల్లోకి వచ్చి అలారం కొడుతుంది. ఇక ఇటువైపు హర్షవర్ధన్, రమాదేవి, చంద్రిక అందరూ హాల్లోకి వచ్చేస్తారు. అరుణ్ అంటారు, ఏంటి రోజా, నేను ఈరోజు కొంచెం లేటుగా వస్తాను అనుకున్నాను, కానీ ఇలా జరిగిందేంటి? రాజమణిహారం, నువ్వు యువరానివి, నిన్నే వాళ్ళు కొడతారా? ఇప్పుడు వాళ్ళంతా చూస్తాను అని అంటారు. చూడు అరుణ్, ఇప్పుడు జాగ్రత్తగా అడుగులు వేయాలి. కొన్ని గంటలే అంటే 1 గంట మాత్రమే అవుతుంది కాబట్టి ఇప్పుడు ఈ క్షణం పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇక్కడ చుట్టుపక్కల అన్నీ జాగ్రత్తగా వాళ్ళు డీల్ చేస్తారు అని చెప్పి ఇక పోలీసుల్ని ఇంటికి రప్పించి కంప్లైంట్ ఇస్తారు హర్షవర్ధన్. 100 కోట్లకి ఇన్సూరెన్స్ జరిగిన వెంటనే ఇలా దొంగతనం జరగడం చాలా అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. కానీ ఖచ్చితంగా రాజమణిహారాన్ని మీకు తీసుకొస్తాను అని చెప్పి ఇక పోలీసులు హామీ ఇస్తారు హర్షవర్ధన్కి. రోజా అనుకుంటుంది, అబ్బా, చాలా తెలివితేటలుగా చేసిన పని అద్భుతంగా ఉంది అని చెప్పి ఇక తన రూమ్కి వచ్చేస్తుంది. ఇటు చామంతి, రాజమణిహారం రాజ సంస్థానానికి చెందినది, నాకు అది ఇచ్చారు, నేను రాజ సంస్థానానికి అది అప్పగించాలి, కానీ ఇప్పుడు ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే రోబో అలాగే ప్రేమ్ వస్తారు. ఇక ప్రేమ్, చామంతి, నువ్వు బాధపడద్దు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కదా నాన్న, వెతికి తీసుకొస్తారు, తెల్లవారుగానే రాజమణిహారం మన దగ్గరికి వస్తుంది అని చెప్పి అంటారు. బాబు, అది కావాలనే ఎవరైనా చేశారేమో. చిట్టి, రాత్రి దొంగలు పడతారు కదా, నువ్వు అలారం ఉంటుంది కదా అనగానే ఎవరో కావాలనే నాకు బ్యాటరీ డౌన్ చేశారని డౌట్ వస్తుంది చామంతి అనగానే, అంటే అక్క ఖచ్చితంగా రాజమణిహారాన్ని ఇలా క్రియేట్ చేసిందా? లేదు, తన్ని కూడా ఎవరో కొట్టారు కదా అని చెప్పి చామంతి అనుకుంటూ ఉంటుంది మనసులో. ఇది ఇలా ఉండగా ఇక రోజా అరుణ్ నిద్రపోతుండగా ఆ రాజమణిహారం ఎట్టి పరిస్థితుల్లో దొరకదు, ఎందుకంటే ఈ రోజా దగ్గర ఉంది కాబట్టి దీన్ని నేను ఏం చేయాలి అంటే అని ఇక క్లాత్లో ఉన్న రాజమణిహారాన్ని చూడాలని రోజా విప్పేసరికి దానిలో రాజమణిహారం ఉండదు. ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎందుకంటే అమ్మవారు ఆ రాజమణిహారం విషయంలో చామంతికి సహాయం చేయాలని పుట్టగా ఆ నాగమ్మ తల్లి ఆ ఇంటే వెలిసి ఇక తన దగ్గరికి చేర్చుకుంటుంది. నాగమ్మ ఇక పోలీస్ కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఇక నాగమ్మ రోజా రూమ్లోకి వచ్చి క్లాత్లో ఉన్న రాజమణిహారాన్ని తీసుకొని తన పుట్టలోకి తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక ఇలా జరగడంతో రాజమణిహారం చాలా సేఫ్గా పుట్టలో ఉంటుందన్నమాట. ఇక రోజా, అంటే నన్ను నేనే మోసం చేసుకున్నానా? చామంతి, ఇది నీ పనే. రేపొద్దున నీ సంగతి తేలుస్తానే, లేకపోతే ఆ ఉపేంద్రగాడే కావాలని ఈ మూటలో ఉన్న తీసుకొని వెళ్ళిపోయాడా? ఛా, ఇది ఇక్కడే పెట్టి సచ్చాను అని చెప్పి ఇక ఇటు ఉపేంద్రకి అటువైపు చామంతిని నిలదీయాలని
టెన్షన్ పడుతూ ఉంటుంది రోజా. తెల్లగా తెల్లవారుతుంది. ఉపేంద్ర బాక్స్ ఓపెన్ చేస్తాడు. దానిలో రాజమణిహారం ఉండదు. రోజా, మళ్ళీ మోసం చేస్తావా? నువ్వు మోసం చేసినా నువ్వు యువరాణిగా పట్టాభిషేకం చెయ్యాలంటే నాకు 100 కోట్లు ఇవ్వాల్సిందే. అంటే నన్ను నువ్వు నమ్మలేదు. నిన్ను ఇకపై నమ్మను. కానీ నీ గురించి ఖచ్చితంగా నిజం చెప్పాల్సిన రోజు వచ్చేస్తుందిలే అని అనుకుంటారు ఉపేంద్ర. ఇటువైపు చామంతి అలాగే ప్రేమ్ నాగమ్మ పుట్ట దగ్గరికి వస్తారు. అమ్మ నాగమ్మ, ఖచ్చితంగా ఆ రాజమణిహారం ఎలాగైనా దొరకాలి అనగానే ప్రేమ్ పాపం నాగమ్మకి పుట్టకి చూస్తూ పసుపు కుంకాలు వేసేటప్పుడు దగదగ మెరుస్తుంది. ఇక ఉదయం పూట సూర్యకిరణాలు పుట్టలోకి పడ్డంతో దగదగ అదంతా మెరిసిపోవడంతో రాజమణిహారం పుట్టలో ఉందని ఇక తెలిసిపోతుంది ప్రేమ్ చామంతికి. చామ్, మన పుట్టలో ఆ నాగమ్మ తల్లి దగ్గర రాజమణిహారం ఉంది, కావాలంటే చూడు అనగానే ఇక చామంతి కూడా తొంగి చూసేసరికి రాజమణిహారం ఇక నాగమ్మ దగ్గర ఉంటుంది. నాగమ్మ ఆ రాజమణిహారానికి రక్షణగా ఉండడంతో చామంతి ప్రేమ్ ఎంతగానో సంతోషపడతారు. అమ్మ నాగమ్మ తల్లి, ఆ వంశం అలాగే రాజ సంస్థానం కోసం నువ్వే తరలి వచ్చి నాకు సహాయం చేశావా? రాజమణిహారం నీ పుట్టలో ఉందా తల్లి అని చెప్పి అనుకోగానే, చూడు చామ్, నిజంగా నీకు నిజాయితీ, పవిత్రత అలాగే అమ్మవారిపై నమ్మకం వల్ల అమ్మవారు నీ వైపు ఉన్నారు. ఇక భయం లేదు. ఆ దొంగలు ఖచ్చితంగా రాజమణిహారం ఎత్తికి వెళ్ళినప్పుడు వాళ్ళకేదో జరుగుంటుంది. ఇక పుట్టలోకి ఆ రాజమణిహారం జారి విడిచిపోయి ఉంటుంది అని ప్రేమ్ చెప్పడంతో, అలాగే అయ్యుంటుంది ప్రేమ్ బాబు, ఈ పుట్టలో రాజమణిహారం ఉన్న సంగతి మీరెవరికి చెప్పకూడదు అనగానే, తప్పకుండా, ఎందుకంటే నువ్వు ఆ రాజమణిహారం గురించి ఇంతగా ఆలోచిస్తావని నాకు తెలియదు చామ్. కానీ రోజా వదిన అనగానే, అమ్మవారు తన దగ్గర నాగమ్మ తల్లి ఆ రాజమణిహారం దాచారు అంటే ఈ ఇంట్లో ఏదో జరగాలనే, అలాగే అమ్మవారు మనకి ఇవ్వాల్సిన రోజు ఖచ్చితంగా ఇస్తుంది ప్రేమ్ బాబు అనగానే, తప్పకుండా చామంతి అని చెప్పి ఇక లోపలికి వెళ్ళిపోతారు. ఇక పోలీసులు, మేము చాలా చోట్ల వెతికాము, అలాగే దొంగల్ని కూడా పట్టుకున్నాము, వాళ్ళ దగ్గర రాజమణిహారం లేదు. పైగా ఒకసారి ఇంట్లోనే సోదా చేస్తే దగ్గరగా ఉండొచ్చేమో అని అంటారు ఇక ఇన్స్పెక్టర్. పోలీసులు ఇల్లంతా గాలిస్తారు, ఎక్కడా ఉండదు. ఇక రోజా అనుకుంటుంది, నా దగ్గరుంటే దొరికిపోయేదాన్ని, ఇప్పుడు ఉపేంద్రకి ఫోన్ చేయాలి అని చెప్పి ఇక పోలీసులు టైం అడిగి వెళ్ళిపోతారు. ఇటువైపు రమాదేవి, ఏంటి రోజా, నీ దగ్గర జాగ్రత్తగా రాజమణిహారం దాస్తావో అనుకున్నాను, కానీ ఇప్పుడు అది పోగొట్టుకొని నువ్వు మళ్ళీ మొదటికే వచ్చావు ఛ అని చెప్పి ఇక రమాదేవి వెళ్ళిపోతుంది. రోజా మాత్రం చామంతి దగ్గరికి వచ్చి బ్యాగ్ చెక్ చేస్తుంది. ఏంటే దొంగ ముఖందానా అని అంటుంది. ఏ, నేను కాదే, రాజమణిహారాన్ని నువ్వే తీసావు కదా, మర్యాదగా ఇచ్చే చామంతి అని అంటుంది. అయ్యో పాపం, రాజావారి రాణివారి సంపద తినేసి కూర్చొని ఏదో చేయాలనుకున్నావు, ఆ అమ్మవారు నీ దగ్గర నుండి రాజమణిహారాన్ని తీసేసుకున్నట్టుంది. ఎందుకంటే దొంగలు పోలీస్ స్టేషన్లో నీ పేరు చెప్పలేదు, సంతోషపడు అని అంటుంది. అంటే నేనే దొంగతనం చేయించి రాజమణిహారం విషయంలో పొరపాటు చేశానని చెప్పాలనుకుంటున్నావా? నాకేం పట్టిందే అనగానే, ఛీ, నీకేం పట్టడం కాదు, నువ్వు రాజమణిహారాన్ని దొంగతనం చేయించి ఇన్సూరెన్స్ 100 కోట్లు కొట్టేయాలనుకున్నావు, కానీ ఆ రాజమణిహారం ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. చూడు అక్క, ఇప్పుడు చెప్తున్నాను, అమ్మవారు ఎప్పుడూ ఆ సంస్థానానికి కాపలా ఉంటుందని నాకు తెలుసు. రాజమణిహారం అమ్మవారి దగ్గరికే వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇకపై రాజమణిహారం గురించి మర్చిపో. ఇక్కడికి వచ్చి దొంగతనం చేయాలని కూడా అనుకోవద్దు. లేకపోతే అరుణ్ బావగారికి అలాగే రమామ్మకి నువ్వు ప్రతిసారి వచ్చి ఇలా బ్యాగులన్నీ చెక్ చేస్తున్నావని చెప్తాను అనగానే, ఏంటి నేను దొంగనా అనగానే, నువ్వు దొంగవు కాదు, గజ దొంగవి. సర్లే, నాకు చాలా పనులున్నాయి, వెళ్తాను అని చెప్పి చామంతి అక్కడి నుండి ఇక రామాదేవి ఇంటిలోకి వస్తూ ఉంటుంది. ఇటువైపు ప్రేమ్, హర్షవర్ధన్ కొంతమంది షేర్ హోల్డర్స్తో ఇంట్లోనే మీటింగ్ పెడతారు. ఇక మీటింగ్లో ప్రేమ్ మాటలకి ఉన్నవాళ్ళంతా ఇంప్రెస్ అవుతారు. ఖచ్చితంగా కంపెనీ నష్టాల్లో అలాగే
వాయుపుత్ర ఎయిర్లైన్స్ కష్టాల్లో ఉంటే మనందరం కష్టాల్లో ఉన్నట్టే. అలాగే మేం కూడా మా షేర్స్ని మీకు ఇచ్చి బ్యాంక్లో మీరు లోన్ తీసుకొని ఇప్పుడున్న నష్టాలన్నీ పూర్తి చేయాలని కోరుకుంటున్నాం అని చెప్పి అందరూ సంతకాలు చేస్తారు. ఇక అందరూ మీటింగ్కి హాజరవడంతో హర్షవర్ధన్కి చెప్తారు, చూడండి హర్షవర్ధన్ గారు, మీరు అనుకున్నట్టు మేము మీకు హెల్ప్ చేస్తాము. మనందరం వాయుపుత్ర ఎయిర్లైన్స్ గురించి దాన్ని పైకి తేవడం కోసం ఆలోచిస్తున్నాము. కానీ ఇప్పటిదాకా అరుణ్ సార్ చూశారు, నష్టాలు తీసుకొచ్చారు. మళ్ళీ అరుణ్ గారికే మీరు బాధ్యతలు అప్పగిస్తే ఇప్పుడు మేము వెనక్కి వెళ్ళిపోతాము. ఆ బాధ్యతలు ఖచ్చితంగా ప్రేమ్ కుమార్ గారికి ఇస్తే మేము మళ్ళీ ఈ కంపెనీలో హ్యాపీగా వర్క్ చేసుకుంటాం. లాభాలు తేవాలన్న ఆలోచన, అలాగే తన మాటలు, తను పైకి రావాలన్న ఉద్దేశం, తను కాళ్ళ మీద తను నిలబడడం మాకు నచ్చాయి. ఇప్పుడు అరుణ్ని రిజైన్ చేసి ప్రేమ్ కుమార్ని మీరు ఈ కంపెనీ సీఈఓగా చేస్తే మేమందరం మీరు చెప్పినట్టే మా షేర్లని మీకు అప్పగిస్తాము అని చెప్పడంతో ఇక హర్షవర్ధన్ తప్పకుండా మీ నిర్ణయమే నా నిర్ణయం అనగానే మామయ్య గారు అని అంటుంది రోజా. హాపమ్మ రోజా, అరుణ్ నష్టాలు తెచ్చాడంటే 1-2 కోట్లు కాదమ్మా, 100 కోట్లు తీసుకొచ్చాడు అంటే ఖచ్చితంగా మనకున్న సంపదంతా పోతున్నట్టే. పోనీ నష్టం తీసుకొచ్చాడు, ఈ నష్టాన్ని పూడ్చడం కాదు, రేపు లాభాలు తెస్తాడన్న గ్యారంటీ కూడా అరుణ్ మనసులో కానీ అరుణ్ చేసే ప్రవర్తన కానీ లేదు. నీకేదో 100 కోట్లు 1000 కోట్లు యువరానివి అన్న సంగతి తను పదే పదే గుర్తు చేసుకొని ఎన్ని నష్టాలైనా రాని నా భార్య తరపు ఆస్తి ఉంది కదా అని చెప్పి తను కనీసం ముందడుగు వేయలేకపోతున్నాడు. అందుకే కొన్ని రోజులు అంటే ప్రేమ్ ఖచ్చితంగా వాయుపుత్ర ఎయిర్లైన్స్ లాభాలు పట్టిస్తాడని నేను అనుకుంటున్నాను. అందుకే రేపు సీఈఓ బాధ్యతలు ఇక్కడున్న మీటింగ్లో ఉన్న ఈ క్లయింట్స్ షేర్ వాల్యూస్, అలాగే ఈ కంపెనీని ముందుకు తేవాలన్న ప్రేమ్ ఆలోచన, తన మాట తీరు వాళ్ళకి నచ్చడంతో వాళ్ళందరూ ప్రేమ్ కుమార్ని సీఈఓగా చేయాలనుకుంటున్నారు. ఇందులో నేను చేసింది అన్యాయం లేదు, న్యాయం లేదు, ప్రేమ్ని వాళ్ళు ఎంచుకున్నారు అనగానే, ఏంటి హర్ష, నువ్వు అరుణ్కి ఇంత అన్యాయం చేస్తావా అనగానే, రమా, కంపెనీ బరువు బాధ్యతల గురించి నీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ముందు వాళ్ళు అనుకున్నది నేను అనుకున్నది తీరాలి. రేపు మంచి రోజు, రేపు ప్రేమ్ని ఈ కంపెనీ సీఈఓగా చేయడం జరుగుతుంది అని చెప్పి ఇక అనడంతో మీటింగ్ పూర్తవుతుంది. చామంతి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ప్రేమ్ దగ్గరికి వస్తుంది. బాబు, మీరిప్పుడు వాయుపుత్ర ఎయిర్లైన్స్కి సీఈఓ అవుతారు అనగానే, చామ్, నాకు అలాంటి ఆశలేమీ లేదు, అన్నయ్య బాధపడుతున్నాడు అనగానే, చూడండి ప్రేమ్ బాబు, ఒకటి మాత్రం నిజం, మనకి డబ్బు ఉంది కదా అని చెప్పి కనీసం ఆలోచించకుండా నష్టాలు వచ్చినా లాభాలు వచ్చినా పట్టించుకోకపోతే ఎంతటి పెద్దవారైనా కిందికి దిగాల్సిందే. ఇప్పుడు మీపై నమ్మకం, కంపెనీ బాధ్యతలు అన్నీ అయ్యగారు అలాగే అక్కడున్న క్లయింట్స్ ఒప్పుకోవడం వల్లే మీకు సీఈఓ పదవి వస్తుంది. మీకు మీరుగా అనుకోలేదు కదా. మీరు మట్టిలో మాణిక్యం అని నన్నన్నప్పుడు మీ బ్రెయిన్ చాలా షార్ప్ అని నేనంటాను అనగానే, అంతేనా చామంతి, నేను సీఈఓగా ఖచ్చితంగా అందరూ ఎన్నుకున్నట్టే అవుతాను. మరి నీ మనసులో నా మీదున్న ప్రేమని ఎప్పుడు బయట పెడతావు అని చెప్పి అంటారు. బాబు, ఖచ్చితంగా మీరు సీఈఓ అయిపోండి, అలాగే మీరు కట్టిన తాళ్ళని మీకే చూపిస్తాను. రాజమణిహారం విషయంలో అమ్మవారు నా వైపు ఉంది, అలాగే ఇప్పుడు మీరు సీఈఓ అవబోతున్నారు. ఆ భగవంతుడు నిజంగా నా ప్రేమని, ప్రేమ్ బాబు ప్రేమని అర్థం చేసుకుంటే మా ఇద్దరి ప్రేమని అయ్యగారు కలుపుతారు. అది చాలు. మేమిద్దరం భార్యాభర్తలమని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అలాగే అయ్యగారు కూడా తనంతట తనే ఆ బంధం గురించి తెలుసుకోవాలి, మా ఇద్దరిని ఒకటి చేయాలి, దేవుణ్ణి అంతకంటే నేను ఏమీ కోరుకోవటం లేదు అని చెప్పి మనసులో అనుకుంటుంది చామంతి. ఇది ఇలా ఉండగా నిషా, రోజా, రమాదేవి ముగ్గురు కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక నిషా అనుకుంటుంది, అక్క, ఇప్పుడు ప్రేమ్ సీఈఓగా అయితే నీకొచ్చిన నష్టమేమీ లేదు అనగానే, ఓ అవునా, ఇప్పుడు ప్రేమ్ నీకు కాబోయే భర్త కాబట్టి నువ్వు ఎన్నైనా మాట్లాడతావు, కానీ నీకు కూడా ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ కరెక్ట్గా ప్రేమే నీ కడుపులో తండ్రి, నీ కడుపులో పుట్టిన బిడ్డకి తండ్రిని తెలిస్తేనే కదా ఈ ఇంటి కోడలవుతావు అనగానే, అక్క అలా మాట్లాడతావేంటి అని అంటుంది నిషా. ఆపండి,
మీ ఇద్దరూ దేనికోసం మాట్లాడుకుంటున్నారో నాకు తెలీదు. కానీ ఇప్పుడు సీఈఓగా ప్రేమ్ అవుతాడు. అది నేను తట్టుకోలేకపోతున్నాను. అరుణ్ బాధపడుతున్నాడు అనగానే, అత్తయ్య నాకొక చిన్న డౌట్ ఉంది. ఏంటి అంటే, ప్రేమ్ అరుణ్ మీ కొడుకులే కదా. మాకంటే ఇద్దరం కోడళ్ళం. ఎవరి భర్తలు గ్రేట్గా ఉంటే వాళ్ళే బాగుండాలని కోరుకుంటాము. కానీ మీకు ఇద్దరి కొడుకులు అనగానే, అమ్మో డౌట్ వస్తుందేమో. అసలు ఆ ప్రేమ్ గాడు నా కొడుకే కాదు. అసలు 28 సంవత్సరాల క్రితం ఏం జరిగింది అన్నది రాబోయే రోజుల్లో తెలుసుకోవాల్సిన అవసరం ఉందేమో. కానీ అరుణ్ సీఈఓగా ఉండాలి, ఈ ఆస్తంతా నాదవ్వాలి, ఆ 51% ఎవరికి రాశారని తెలుసుకోవాలి. చాలు. చూడు, అరుణ్ చాలా బాగా తెలివిగా అన్నీ చేశాడు. ఇప్పుడు ఈడేదో 4 మాటలు మాట్లాడాడని, పని మనుషుల మాటలు నమ్ముకొని ఏదో చేశాడని హర్ష నిర్ణయం తీసుకోవడం నాకు నచ్చలేదు, అంతే అని చెప్పి రమాదేవి అక్కడి నుండి తన రూమ్లోకి వెళ్ళిపోయి ఇక తన పాత జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.